దినమే నీ శుభదినం, ఆనందించి నే స్తుతించెదను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవతి దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాలమున నూతన దినములోనికి మీ అందరికి కూడా ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని, అలాగే లవ్ వర్డ్ ని వినుచున్న మీ అందరికి కూడా ఆహ్వానాన్ని పలుకుచు రండి దేవుని వాక్యాన్ని చక్కగా విందాం. మరొక్కసారి దేవుడు ఆది కాండములో నుండి ఒక గొప్ప వాక్కును వివరించి దాని యొక్క ఆత్మీయ సత్యముతో మనల్ని నింపి మన జీవితాన్ని ఫలభరితంగా దేవతి దేవుడు చేయాలని కోరుకుంటున్నాడు. మరి అబ్రహామును పేరు పెట్టి పిలిచిన దేవుడు ఆశామాషి దేవుడు కాదు. ఆయన నిజమైన దేవుడు, ఆయన నమ్మదగిన వాడు, ఆయన మాట ఇచ్చి మాటను నెరవేర్చే దేవుడుగా ఉన్న ఈ క్రమంలో అబ్రహామును దేవుడు ఒక ప్రత్యేకమైన రీతిలో ఆయన స్థితి నుండి, ఆయన దేశం నుండి, తన యొక్క రక్త సంబంధీకుల నుండి, అందరి నుండి ఆయన వేరుపరిచి దేవుడు ఆయన అనుకున్న యొక్క చోటుకి తీసుకువెళ్లాలని కోరుకున్నాడు. ఈ క్రమంలో అబ్రహామును చూచి దేవతి దేవుడు గొప్పగా ఆశీర్వదించాడు. మరి ఈ ఆశీర్వాదము ఈ యొక్క ప్రపంచ ముఖ చిత్రాన్ని మార్చివేసింది. తండ్రి అయిన దేవతి దేవునికి మహిమ, ఘనత, ప్రభావాలు కలుగును గాక. మరి ఈ ఆశీర్వచనం ఏంటో కాదు, మనందరికీ తెలుసు. ఆది కాండము 12వ అధ్యాయము 2వ వచనంలో ఉన్న ఈ వాక్యే, ఈ ఆశీర్వచనమే ప్రపంచాన్ని, ప్రపంచం యొక్క స్థితిగతులనే అది మార్చివేసిన ఒక గొప్ప ఆశీర్వచనముగా, ఆశీర్వాదముగా మనం చూడగలము. మరి లేఖనములు ఏమని సెలవిస్తూ ఉన్నది? I will make of thee a great nation, I will bless thee and make thy name great, and thou shalt be a blessing. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుందువు అని దేవుడు సెలవు ఇవ్వడం జరిగింది. మరి అబ్రహామును చూచి దేవుడు ఏమన్నాడు? నీవు ఆశీర్వదింపబడదవు అబ్రహామా, నీవు అనేకులకు ఆశీర్వాదకరముగా ఉందువు అని చెప్పి, అంతకంటే ముందు దేవుడు ఏమన్నాడు తెలుసా? నిన్ను గొప్ప జనముగా చేసెదను, నీ నామమును గొప్పగా చేసెదను అని సెలవిస్తున్నాడు. నిజమే, దేవుని ఆశీర్వాదము చేత కాక మరి ఎవ్వడు కూడా ఈ యొక్క భూమి పైన గొప్పగా అవడం అన్నది కుదరదు, గ్రేట్ గా అవడం అన్నది కుదరదు. ఇట్ ఈస్ ద బ్లెస్సింగ్ ఆఫ్ ది ఆల్మైటీ గాడ్ దట్ మేక్స్ us గ్రేట్ అని మనము తెలుసుకునేందుకే ఈ లేఖనాన్ని మన తండ్రి అయిన దేవుడు, మన దేవతి దేవుడు మనకు అనుగ్రహించడు. నిజముగా అబ్రహామును గొప్ప చేయుటకే, అబ్రహాము యొక్క సంతతిని గొప్ప చేయుటకే దేవుడు ఈ యొక్క మాటను అనుగ్రహించాడు అని ఈ యొక్క సందర్భంగా మనం తెలుసుకోవచ్చు. మరి ఈ యొక్క ప్రపంచంలో పేరు ప్రఖ్యాతులు గావించిన వారు, అనేక రకములుగా కొనియాడబడుచు ఉన్నవారు ఎంతో మంది ఉన్నారు కదా. మరి వారికి మించిన గొప్ప అన్నది దేవుడు అబ్రహాముకు కావచ్చు, తనను నమ్మిన అబ్రహాము వలె నుండు అనేక మందికి కావచ్చు దేవుడు ఇవ్వగలడా అంటే అవును, ఆమెన్ అని దేవుని వాక్యము సెలవిస్తుంది. మరి లోకంలో ఉన్న వారికి మించిన ఈ యొక్క గ్రేట్నెస్ ని దేవుడు తన బిడ్డలకు ఇవ్వగలడు. తన బిడ్డలకు ఇచ్చుటకే ఆయన పేరు పెట్టి అనేక మందిని ప్రత్యేకమైన స్థాయిలో ఆయన పిలిచాడు అని ఈ లేఖనం సెలవుస్తుంది. దేవత దేవునికే మహిమ, ఘనత, ప్రభావాలు కలుగును గాక. నిజమే, మనలందరినీ గొప్ప చేయుటకు, మనల్ని గొప్ప జనులుగా చేయుటకే దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు, ఏర్పరచుకున్నాడు. అబ్రహాము జీవితంలో ఇది నెరవేర్చబడింది, ఇది నిజమైంది. మరి లోకంలో ఉన్నవారి పరిస్థితి ఏంటి? లోకంలో ఉన్నవారు కూడా గొప్పగా ఉన్నవారు ఉన్నారు కదా, పేరు ప్రఖ్యాతులు వారు గడించిన వారు ఉన్నారు కదా. అంటే మరి లోకంలో ఉన్నవారు ఎంత గొప్పగా లోకానికి అనిపించినా, లోకంలో ఉన్న వారి యొక్క స్థితిగతులను బట్టి మరి గొప్పగా పేరు పొందిన వారు ఎంతమంది ఉన్నా, ఈ యొక్క లోకం అంతా సంపాదించి వారు లోకానికి ఇచ్చుకున్న, లోకమే వారికి ఇచ్చినా సరే, దేవుని ఆశీర్వాదము చేత ఒకడు ఆశీర్వదింపబడకుండా నేను చాలా గొప్పవాడిని అని గనక ఫీల్ అవుతే నిజముగా అది నాశనానికే నడిపించినటువంటిది అయ్యింది. మరి ఆ యొక్క గొప్పతనానికి దేవుడు లేఖనములో చెప్పిన ఈ గొప్పతనానికి సంబంధమే లేదు. ఇది అత్యున్నతమైన గొప్పతనము. దేవుడు తన ఆశీర్వాదము చేత ఇచ్చు ధన్యత యొక్క స్థాయిని మనము దీన్ని గ్రహించి మనము ముందుకెళ్లాలని దేవతి దేవుడు కోరుకుంటున్నాడు. అంత మాత్రమే కాదు, ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యంలో గనక క్షుణ్ణంగా మనము చూడగలిగితే దేవుని లేఖనము మనకు వివరిస్తుంది. అబ్రహామును మొదట నింపాడు దేవుడు అని దీని ద్వారా మనం తెలుసుకోగలము. ఎవరైనా సరే నేను అనేకులకు
అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటాను అంటే, అయ్యా నిజమే, ఇది కరెక్టే, కానీ మొదట నీవు నింపబడు అని లేఖనం సెలవిస్తుంది. మనం నింపబడకుండా ఎవరికైనా ఏదైనా మనం చేయాలి అని అనుకుంటే అది అసాధ్యమే అవుతుంది. మనకు లేని దాన్ని మనం ఇతరులకు ఇవ్వలేము. మనకి ఏదైతే ఉందో దాన్నే మనం ఇవ్వగలము కదా. అలాగుననే దేవుని వాక్యం సెలవిస్తుంది, ఫస్ట్ యు నీడ్ టు రిసీవ్ ద బ్లెస్సింగ్ ఆఫ్ ద లార్డ్, దెన్ యు కెన్ బి అ వండర్ఫుల్ బ్లెస్సింగ్ అంటు ద వరల్డ్ అని దేవత దేవుడు సెలవిస్తున్నాడు. నిజముగా మనము మొదట ఆశీర్వదింపబడాలి. ఇది స్వార్థపూరితమైన వాగ్దానం కూడా కాదు. మొదట ఏంట్రా, నువ్వు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలి కదా, నువ్వెంత స్వార్థపరుడుగా ఉన్నావు, నేను మొదట ఆశీర్వదింపబడి తర్వాతే అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటానని ఎంత స్వార్థంగా వీడు అంటూ ఉన్నాడు అని అనుకోవాల్సిన అవసరం లేదు. దేవుడే ఈ ప్రణాళికను సెట్ చేశాడు. మొదట దేవుడు ఒక్కరిని నింపి తన ద్వారా అనేకులను నింపే ప్రణాళికయే దేవతి దేవుని యొక్క అత్యున్నతమైన ప్రణాళిక. మరి దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. అబ్రహామును దేవుడు ఏమని చెప్పాడు? నిన్ను గొప్ప జనముగా చేసేదను అనగా ఇంగ్లీష్ లో దాని అర్థం, ఐ విల్ మేక్ యూ అ గ్రేట్ నేషన్. నిన్ను గొప్ప జనముగా చేస్తాను, నిన్ను గొప్ప దేశముగా, పేరు ప్రఖ్యాతులు పొందే దేశముగా చేస్తాను అని వాగ్దానము చేయడం జరిగింది. దేవత దేవునికి మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. కానీ అబ్రహాము యొక్క అవిధేయత వలన అబ్రహాము దేవుని వాక్యాన్ని మాత్రమే నమ్మి ముందుకు వెళ్ళక, అబ్రహాము తనకు నచ్చిన కొన్ని మార్గాలలో వెళ్ళడం వల్ల దేవుడు అనుకున్న ఆ ఒక్క దేశమే, దేవుడు అనుకుంటున్న ఆ ఒక్క జనమే కాక వేరే ఎక్స్ట్రా జనములు కూడా, వేరే ఎక్స్ట్రా దేశములు కూడా బయటికి వచ్చాయి, బయలుదేరాయి అన్నది మనము తెలుసుకోగలము. మనం గనక చూడగలిగితే ఆదికాండము 16వ అధ్యాయము 4వ వచనంలో గనక మనం చూడగలిగితే, అబ్రహాము వలననే దేవుడు అనుకొనని ఒక నూతనమైన దేవునికి అక్కర్లేని ఒక జనాంగము, అది అబ్రహాము హాగరు ద్వారా ఇష్మాయేలు అన్న సంతానము కలిగి దేవుడు అనుకోని దేవుని ప్రణాళికలో లేని అనేకమైన దేశాలను అది సృష్టించింది అన్నది మనము తెలుసుకోవాలి. అంత మాత్రమే కాకుండా దేవుడు అబ్రహామును మాత్రమే గొప్ప జనముగా చేస్తాను, నీ సంతానమునే గొప్ప జనముగా నేను చేస్తాను అంటే అది అబ్రహాము పూర్తిగా గ్రహించక దానినే వెంబడిస్తూ పరిపూర్ణముగా దేవుని ప్రణాళికలో కొనసాగక, ఇక్కడ అబ్రహాము హాగరు ద్వారా ఆయన కలిగించుకున్న తన సంతానమైన ఇష్మాయేలు, అలాగే ఇష్మాయేలు ద్వారా వచ్చిన ఈ యొక్క సంతానం అంతా మాత్రమే కాకుండా ఏశావు ద్వారా కూడా దేవుడు దేవుని ప్రణాళికలో లేని ఒక సంతానాన్ని అబ్రహాము పొందుకోవడం జరిగింది అన్నది లేఖనముల ద్వారా మనం గ్రహించగలము ప్రియులారా. మరి ఇది కూడా ఆదికాండము 25వ అధ్యాయము 21వ వచనం 22, 23లో గనుక మనం చూడగలిగితే మనం గ్రహించగలము ఏ విధముగా యాకోబు ద్వారా దేవుని యొక్క ఆ యొక్క గొప్ప ప్రణాళిక అది విస్తరిస్తూ వెళ్తూ ఉండగా, ఏశావు ద్వారా మరొక దేవునికి అక్కర్లేని యొక్క దేవుని దృష్టిలో దేవుని ప్రణాళికలో లేని ఒక సంతానం ఎలాగా ఏశావు ద్వారా బయలుదేరిందో ఇదంతా కూడా మనము వాక్యపు లోతుల్లో వెళ్తే మనకు తెలుస్తుంది. దీని వలన మనం గ్రహించవలసింది ఏంటంటే, మనకి ఏం సెలవిచ్చాడో దాన్ని మనము గ్రహించాలి, గట్టిగా పట్టుకోవాలి. దేవుడు అన్నాడు, అబ్రహామును నిన్ను నేను గొప్ప జనముగా చేస్తాను అని అంటే, అబ్రహాము ద్వారా దేవుడు ఒక గొప్ప జనమును ఈ భూమిపైకి తీసుకురావాలని కోరుకున్నాడు. కానీ సైడ్ లో అబ్రహాముకు ఇంకొక జనము తయారవడం జరుగుతుంది. అలాగే అబ్రహాము సంతానములో కూడా మరొక అక్కర్లేని ఇంకొక జనము తయారు అవడం జరిగింది. కానీ దేవుడు ఒక్క జనాంగమునే ఆయన ప్రస్తావించాడు, ఆ జనాంగమునే దేవుడు దృష్టీకరించాడు, దానినే దేవుడు దీవించి ఆశీర్వదించి ఈ ప్రపంచానికే తలమానికముగా ఈ ప్రపంచాన్ని శాసించినటువంటి గొప్ప దేవుని అభిషేకముతో నింపబడిన ప్రతిష్ఠిత జనాంగముగా ఆ జనాంగమును చేయాలని అబ్రహామును దేవుడు దీవించాడు, ఆశీర్వదించాడు. అయితే దీన్ని మనము లెక్క పెట్టినా సరే మన జీవితంలో మనము నిజముగా ఈ యొక్క సందర్భంలో ఈ యొక్క కాంటెక్స్ట్ లో మనం నేర్చుకున్న ఈ పాజిటివ్ థింగ్స్ అన్నిటితో కూడా మనం నింపబడి నిజముగా ఒకవేళ అబ్రహాము తనకు అక్కర్లేని అనగా దేవునికి అక్కర్లేని ఎక్స్ట్రా థింగ్స్ అన్నిటినీ తెచ్చుకున్న చివరకు దేవుడు అనుకున్న ఆ గొప్ప ప్రణాళికనే అన్నిటినీ మించి అన్నిటినీ ఓవర్టేక్ చేసి మరి అదే ప్రప్రథమమైన ఒక గొప్ప సంతానముగా నిలబడడం జరిగింది. అది శక్తివంతమైన ఇజ్రాయేలు సంతానముగా, ఇజ్రాయేలు జాతిగా, ఇజ్రాయేలు దేశముగా అది ఇప్పటికీ కూడా ప్రపంచమంతటిలో అత్యున్నతమైన రీతిన నిలబడడం జరిగింది. మరి ఇది దేవుడు అనుగ్రహించు ఆశీర్వాదముతోనే ఆరంభమైంది. నిన్ను గొప్ప జనముగా చేసేదను అబ్రహాము, నిన్ను గొప్ప దేశముగా చేసేదను అబ్రహాము అన్న ఆ యొక్క భాగ్యముతోనే, ఆ యొక్క దీవెనతోనే, ఆ యొక్క ధన్యకరమైన వచనముతోనే ఇది ప్రారంభమైంది అని మనము లెక్క పెట్టి లక్ష్య పెట్టి మనము కూడా
దేవుడు మనకు అనుగ్రహించి వాక్కును గట్టిగా పట్టుకొని మనకు నచ్చినవి, మనం అనుకున్నవి, మనకు బాగా అనిపించినవి మనం ఇంప్లిమెంట్ చేయకుండా దేవుని వాక్కును మాత్రమే గట్టిగా పట్టుకొని ఏం చేస్తాను అని దేవుడు చెప్పాడో దాని కొరకే మనం ప్రార్థిస్తూ దాన్నే గట్టిగా పట్టుకొని అది మన జీవితంలో నెరవేర్చబడేందుకు మనం ప్రయాసపడాలి. మన విశ్వాస ప్రయత్నము మనం చేయాలని ఈ సందర్భముగా దేవుడు మనందరికీ ఈ వాక్కును వినిపింపు చేస్తున్నాడు. మీరు బహుగా దీవింపబడదురుగాక. ప్రార్థించుకుందాం. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. దేవ మీకు వందనాలు, యేసయ్య మీకు వందనాలు, పరిశుద్ధాత్మ దేవ మీకు మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నాం నాయన. నిజముగా గొప్ప దేవుడు నాయన. ఇదిగో తండ్రి నాయన, ఐ షల్ మేక్ యూ అ గ్రేట్ నేషన్ అని నాయన ఈ దినమున ఇదిగో తండ్రి అబ్రహాము వలనే మీ బిడ్డలందరితో మీరు మాట్లాడుచున్నారు. మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. నిజముగా నాయన ఇదిగో తండ్రి నాయన, ఇదిగో నాయన మీ బ్లెస్సింగ్ వలనే నాయన మేము నాయన ఇదిగో గ్రేట్ అవ్వగలము నాయన, గొప్పగా అవ్వగలము. కానీ నాయన ఇదిగో తండ్రి మరి దేని ద్వారా కాదు నాయన, ఇదిగో మీ ఆశీర్వాదము నాయన నిజముగా మాకు కావాలి. అదే మమ్మల్ని గొప్ప చేయునది, అదే మమ్మల్ని గొప్ప జనముగా చేయునది. అదే నాయన ఇదిగో నాయన మా యొక్క నాయన పేరును ఇదిగో తండ్రి మీరు అనుకున్నట్లుగా ఇదిగో నాయన అది హెచ్చించినది. అలాగునైనా మమ్మల్ని దీవించి ఆశీర్వదించి మమ్మలను నింపి అలాగే నాయన మమ్మల్ని అనేకులకు ఆశీర్వాదకరముగా చేయునది కూడా మీ ఆశీర్వాదమే, ఆశీర్వచనమే అని నాయన ఇదిగో తండ్రి మీ బిడ్డలందరూ నమ్మి మీ యందు విశ్వాసం ఉంచి మీరు వారి కొరకు సిద్ధపరిచిన ప్రణాళికని దృష్టీకరించి ఏది మీరు వారితో మాట్లాడుతున్నారో దానిని గట్టిగా పట్టుకొని విశ్వసించి నాయన దానికి తగునట్లుగా వారు గొప్పగా అయ్యెదరుగాక. అబ్రహాము వలె గొప్ప జనముగా అయ్యెదరుగాక, గొప్ప దేశముగా యేసు నామములో అయ్యెదరుగాక తండ్రి అని బ్లెస్ చేస్తూ ఈ యొక్క ప్రార్థన, స్తుతి, ఆరాధన యేసు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.